కాకినాడ పోర్టులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేషన్ అక్రమ బియ్యం రవాణా ఏదైతే ఉందో దాన్ని పట్టుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇదొక కీలక మలుపు కింద, ఇదొక కీలక ఘట్టం కింద ఉండిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే మొదట్లో పవన్ కళ్యాణ్ పట్టుకునేటప్పుడు పవన్ కళ్యాణ్ పలానా ఇష్యూ పట్టుకున్నాడు, పలానా అక్రమ రవాణా పట్టుకొని అవినీతిని బయటకు తీసుకొచ్చాడు అనేటట్టు బాగా ప్రచారం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా ఉండేవాళ్ళు, పవన్ కళ్యాణ్ అంటే పడని వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ ఇది అంతా కూడా కావాలని చేస్తున్నాడు, ఇదంతా కూడా ఒక పెద్ద డ్రామా, ఇది పవన్ కళ్యాణ్కి ఏమీ తెలియదు, ఇదంతా కూడా ఒక డ్రామా, షిప్ని ఎలా సీజ్ చేస్తాడు అనేటట్టు కొన్ని వార్తలు అయితే చాలా బలంగా ప్రచారం చేయడం జరిగింది. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు, ఏం చేయగలడు, షిప్ని ఎలా సీజ్ చేయగలడు, షిప్ని సీజ్ చేయడానికి అధికారం పవన్ కళ్యాణ్కి ఎక్కడ ఉంది, అది కేవలం కస్టమ్ అధికారులకు తప్పితే ఇంకెవరికి ఉండదు అనేటట్టు చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుతుందిలే అనుకునే ప్రతి ఒక్కరికి కూడా పవన్ కళ్యాణ్ గట్టి షాక్ ఇచ్చాడు. అది ఏంటి అని మనం మాట్లాడుకుంటే ఈరోజు తాజాగా చూసుకుంటే ఈ కాకినాడ పీడిఎస్ రేషన్ అక్రమ బియ్యం ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ బియ్యం రవాణా మీద ఒక సిట్ కమిటీ అనేది రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి నియమించడం జరిగింది. అందులో మెయిన్గా హెడ్ కింద, ఆ కమిటీకి హెడ్ కింద వినీత్ బ్రిజిలాల్ అనే వ్యక్తిని, ఒక సీనియర్ ఆఫీసర్ని అయితే ఆ టీంకి హెడ్గా, ఆయనతో పాటు ఇంకొక 5 వ్యక్తులు అయితే నియమించి కీలకంగా ఈ కాకినాడ పోర్టులో ఏం జరిగింది, ఎంతవరకు కూడా అక్రమ రవాణా జరిగింది, అసలు అది చేసింది ఎవరు, ఈ అక్రమ రవాణా ఇక్కడ కాకినాడ పోర్టు నుంచి ఏ దేశానికి వెళ్తున్నాయి, అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళకి పేమెంట్ ట్రాన్సాక్షన్ అనేది ఎలా జరుగుతుంది, ఇలా ప్రతి ఒక్కటి కూడా బయటకు తీసే విధంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరపు నుంచి మెయిన్గా ఆంధ్రప్రదేశ్ సిఎస్ చీఫ్ సెక్రటరీ గారు అయితే కీలకంగా ఒక కమిటీని నియమించడం, ఆ కమిటీలో మెయిన్గా చూసుకుంటే వినీత్ బ్రిజిలాల్ అనే వ్యక్తిని ఒక కీలక ఆఫీసర్గా నియమించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆయన హెడ్గా నియమించడం జరిగింది. ఆయన తరపు నుంచి ఈ కాకినాడ పోర్టులో జరిగిన అక్రమ రైస్ రవాణా ఏవైతే ఉన్నాయో, అవినీతి ఏదైతే ఉందో ఇచ్చే విధంగా ఇన్వెస్టిగేషన్ చేయాలనేటట్టు వాళ్ళందరినీ కూడా ఒక కమిటీ నియమించడం జరిగింది. అంటే ఒక సిట్ కమిటీ అనేది నియమించడం జరిగింది. అంతేకాకుండా ఆల్రెడీ 2-3 రోజుల కిందటనే ఈ షీజ్ ద షిప్ ఏదైతే ఉందో, అంటే ఆ స్టెల్లా పనామా షిప్ ఏదైతే ఉందో ఆ షిప్ను కూడా సీజ్ చేయడం జరిగింది. అందులో మెయిన్గా చూసుకుంటే ఇక్కడ కూడా కీలకంగా 5 రకాల వ్యవస్థలు చూసుకుంటే రెవెన్యూ వ్యవస్థ అండ్ మెయిన్గా చూసుకుంటే సివిల్ సప్లైర్ వ్యవస్థ అండ్ పోలీస్ అధికారులు, కాకినాడ జిల్లా అధికారులు అండ్ మెయిన్గా చూసుకుంటే పోర్ట్ అధికారులు అండ్ కస్టమ్ అధికారులు, వీళ్ళందరూ కూడా కలుపుకొని ఆ షిప్ను మొత్తం తనిఖీలు చేసి, ఆ తనిఖీలు చేసిన దాంట్లో ఎంతవరకు రేషన్ బియ్యం ఉన్నాయి అనేటట్టు కనిపెట్టడం జరిగింది. ఫైనల్గా ఆ షిప్ని సీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే దాని మీద పూర్తి విచారణ అనేది, అసలు దాంట్లో ఎవరున్నారు, ఎవరెవరు నెల నెలా కూడా ఎంత అక్రమ రవాణా చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఎంత వసూలు చేసుకున్నారు, అంటే ఎంత లాభపడుతున్నారు, ఈ అక్రమ రవాణాకి మెయిన్గా కీలకంగా ఉన్న దారులు ఏంటి, అంటే ఎవరెవరు, వాళ్ళకి ఎవరు సహాయపడుతున్నారు, ఎవరికి మెటీరియల్ అందిస్తున్నారు, ఇలా పలు రకాల కోణాల్లో ప్రతి ఒక్కటి కూడా బయటకు లాగే విధంగా ఆల్రెడీ కొంతమంది పేర్లు రావడం జరిగింది. దాదాపుగా 16-17 రైస్ ఎక్స్పోర్టర్స్ కంపెనీ పేర్లు అయితే పవన్ కళ్యాణ్ దృష్టికి వచ్చినాయి. పవన్ కళ్యాణ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా ఇప్పుడు ఏదైతే సిట్ కమిటీ చేశారో వాళ్ళందరికీ కూడా పూర్తి ఆధారాలు అనేవి కొంతవరకు కూడా దొరికినాయి. ఇంకా ఇందులో ఉన్న కీలక నేతలు ఎవరైతే ఈ రైస్ ఎక్స్పోర్టర్స్ కింద ఉండి ఈ అక్రమ రవాణా చేస్తున్నారో వీళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కొత్తగా తాజాగా చూసుకుంటే ఇప్పుడు 5 అధికారులు నియమించడం అనేది ప్రతి ఒక్కరి, అంటే ఎవరైతే ఈ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారో వాళ్ళందరి గుండెల్లో కూడా రైళ్లు పరిగెడతాయి. అంటే చాలా మంది ఏమనుకున్నారంటే పవన్ కళ్యాణ్ వల్ల ఏమవుద్ది, ఆఫ్టర్ ఆల్ డిప్యూటీ సీఎం షిప్ని సీజ్ చేయాలంటే ఇతని వల్ల ఏమవుద్ది అనేటట్టు చాలా మంది అనుకున్నారు. కానీ ఫైనల్గా మరి పవన్ కళ్యాణ్ ఎవరితో మాట్లాడాడు, ఎవరితో సంప్రదింపులు జరిపాడు, రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపాడా, లేదంటే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు సంప్రదింపులు జరిపాడు అనేది పక్కన పెడితే ఫైనల్గా చూసుకుంటే రేషన్ బియ్యం అక్రమాలు ఏవైతే పట్టుబడ్డాయో దాని మీద ఆ షిప్ని సీజ్ చేయడమే కాకుండా ఒక 5 వ్యవస్థలకు సంబంధించిన కమిటీలు వేసి పూర్తిగా తనిఖీలు చేయడం, ప్రతి ఒక్కటి కూడా బయటికి లాగడం జరుగుతుంది. ఇప్పుడు తాజాగా చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఒక సిట్ కమిటీ అనేది, ఒక ఇన్వెస్టిగేషన్ టీంని అయితే అలాట్ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ పవన్ కళ్యాణ్ ఏం చేయలేడు, పవన్ కళ్యాణ్ వల్ల ఏది చేత కాదు అనుకుని పవన్ కళ్యాణ్ డ్రామాలు ఆడుతున్నాడని చెప్పి ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఒక గుణపాఠం చెప్పి ఖచ్చితంగా దీని వెనకాల ఎవరున్నారు వాళ్ళందరినీ కూడా బయటికి లాక్కొచ్చి వాళ్ళ ఆస్తులన్నీ కూడా జప్తు చేసి
ఏవైతే అక్రమంగా సంపాదించిన ఆస్తులు ఉన్నాయో వాటి మీద కూడా ఈడీ కానీ లేదంటే ఏసీబీ కానీ లేదా సిఐడి కానీ అంటే అవినీతిగా సంపాదించిన ఆస్తులు ఏవైతే ఉంటాయో అవి కూడా తనిఖీలు చేయడం జరుగుతుంది. కానీ ముందు ఎవరు అనేది బయటికి లాగాలి. ఆ బయటికి లాగడానికి ప్రత్యేకించి ఒక టీంని అయితే అలాట్ చేయడం జరిగింది. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ కాకినాడలో జరిగిన పీడిఎస్ రేషన్ బియ్యం అక్రమ రవాణాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఫైనల్గా గట్టి ఫుల్ స్టాప్ వేశాడు. మామూలుగా కాదు, ఒక రేంజ్లో గట్టిగా ఫుల్ స్టాప్ పడ్డది. ఇప్పుడు ఎవరైతే రైస్ ఎక్స్పోర్టర్స్ కానీ అక్రమ రవాణా చేసిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భయం పుట్టుకొస్తుంది. ఇటు సిట్ కమిటీ చేశారు, ఆల్రెడీ ఇటు తనిఖీలు చేసి షిప్ని పూర్తిగా కన్ఫర్మేషన్ చేసుకొని షిప్ను కూడా సీజ్ చేయడం జరిగింది. కస్టమ్ అధికారుల దగ్గర కస్టమ్ అధికారులే చేశారు. వాళ్ళ సారథ్యంలోనే జిల్లా కలెక్టర్ ఎవరైతే కాకినాడ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో మోహన్, ఆయన పర్యవేక్షణలు ఇదంతా కూడా జరిగింది. పవన్ కళ్యాణ్ వెనకాల ఉండి మొత్తం నడిపెత్తున్నాడు. ఏదేమైనా కానీ అవినీతి అని అంటే పవన్ కళ్యాణ్ ఉపేక్షించే పనే లేదు. పవన్ కళ్యాణ్ ఆల్రెడీ గతంలో చెప్పాడు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా చేసిన ప్రతి తప్పుని కూడా ప్రతి అవినీతి పనిని కూడా బయటకు తీస్తాం, ఖచ్చితంగా ఎండగడతామని చెప్పారు. ఈరోజు అది నిరూపణ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఈ రేషన్ అక్రమే కాకుండా ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా బయటకు తీసే విధంగా రాబోయే రోజుల్లో ఆయన అడుగేస్తారని చెప్పి మనకు చాలా కీలకంగా తెలుస్తుంది.